హలో అండి, వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈ వేడి వేడి వాతావరణంలో కూల్గా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ నన్నారితో ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా దీనికోసం గోంద్ కటీరా అనేది ఉంటుంది కదా, ఇదైతే తీసుకోవాలి. దీనికైతే టేస్ట్ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఒక చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి కదా, ఇలాంటివి కొద్దిగా తీసుకొని, ఈ క్వాంటిటీలో సరిపోతుంది. తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఒక 6 to 8 అవర్స్ అనేవి మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అది బాగా స్పాంజీగా ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ టెక్స్చర్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్లోని సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, ఈ సబ్జా గింజలు వచ్చేసి ఒక చిన్న స్పూన్ కొద్దిగా తీసుకొని అవి నానబెట్టేసుకోవాలి. దీనికి ఒక 10 minutes అయితే సరిపోతుంది. ఈ డ్రింక్ అనేది చాలా హెల్దీ డ్రింక్ అనమాట. నన్నారి అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో చూసారు కదా, 8 hours తర్వాత గోంద్ కటీరా అయితే ఇట్లా తయారవుతుంది. ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు, పెద్ద టేస్ట్ కూడా దానికి ఏమి ఉండదు, బట్ హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది. సో నెక్స్ట్ మనం సబ్జా సీడ్స్ కూడా నానపెట్టేసుకున్నాక అలాగ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఇది నన్నారి అనమాట. మీకు నన్నారి అనేది చాలా బ్రాండ్స్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో కానీ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 to 3 spoons నన్నారి అనేది లిక్విడ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్న ఈ గోంద్ కటీరా అనేది ఒక 2 to 3 spoons అనేది వేసుకోవాలి, మనకి ఇష్టాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఈ సబ్జా సీడ్స్ కూడా మనం ఒక 2 to 3 spoons అనేవి వేసుకోవాలన్నమాట. ఇదైతే మాత్రం సమ్మర్లో చాలా అంటే చాలా మంచి డ్రింక్ అనమాట. అందులో నెక్స్ట్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ కూడా హాఫ్ పీస్ అనేది మనం పిండేసుకోవాలన్నమాట. సో ఇది రెగ్యులర్గా తీసుకోవాలి అనుకుంటే మీరు వాటర్తో అయితే తీసుకోవచ్చు, కూలింగ్ వాటర్తో, లేదంటే నార్మల్ వాటర్తో అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే నేను సోడాతో చేస్తున్నాను అనమాట. సో మనకి గ్లాస్ ఫుల్ ఆఫ్ సోడా అనేది పడుతుంది. ఇలా కలిపేసుకొని అప్పటికప్పుడు తాగేస్తే భలే టేస్టీగా అయితే ఉంటుంది. మనకి బయట లెమన్ సోడా ఎలాగైతే ఉంటుందో టేస్ట్, దానికంటే చాలా బాగుంటుంది అనమాట. దాని టేస్ట్ అదే, ఇదే దీని టేస్ట్ ఇదే. అండ్ ఈ నన్నారి అంటే ఏంటో తెలియని వాళ్ళకి, దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలియని వాళ్ళకి ఒకసారి మీరు గూగుల్ చేయండి. ఆ లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. దాని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని మీరు కూడా ఈ డ్రింక్ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ డ్రింక్ ట్రై చేశాక ఎలా ఉండేదనేది నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంతవరకు ఉంటా అండి. థ్యాంక్ యూ.